ప్రకాశం జిల్లా ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ₹1,50,000 లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఫిర్యాదుదారుడు సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై ఫిర్యాదుకి పెనాల్టీ వేసినందున ఆ పెనాల్టీ లేకుండా చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రసాద్ ₹1,50,000 లంచం డిమాండ్ చేసి సదరు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అతని వద్ద నుండి ₹1,50,000 లంచం డబ్బులు రికవరీ చేశారు. శ్రీనివాస్ ప్రసాద్ కు రసాయన పరీక్షలు నిర్వహించారు. ఒంగోలు ఏసీబీ డీఎస్పీ పి రామచంద్రరావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని శ్రీనివాస్ ప్రసాద్ నుండి ₹1,50,000 లంచం డబ్బులు రికవరీ చేశారు. శ్రీనివాస్ ప్రసాద్ చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐలు జేబిఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.